So praise the Lord. Now it's an onions getting fried for biryani, chicken biryani, and this is Saujanya, so she's preparing fried onions for biryani. Let's see. So in here it's a chicken, and what all are there? Bebakka, what you are grinding? Jajikai. Jajikai in English. Jajikai. అయితే ఇంకా ఆకు ఏమేమి వేసినాం అమ్మ ఇందులో స్పైసెస్ అండ్ యూ కెన్ సీ దీస్ ఆల్ స్పైసెస్ బిర్యానీ ఆకు పసుపు ఇంకేంటివి లవంగా తర్వాత చెక్క తర్వాత కారం మై మామ్ షీస్ కీపింగ్ ఆల్ వాట్ ఈస్ దట్ రే ఫింగర్ సో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయరా దీంట్లోకి ఎస్ స్మాల్ గ్రైండర్ యూ కెన్ సీ ఇట్ ఇస్ రియల్లీ నైస్ స్మాల్ గ్రైండర్ అల్లం వెల్లిపాయ పేస్ట్ of course if it's fresh grinded means that would be very good taste but yeah this is also a fresh one ఎన్ని కిలోలు అక్క చికెన్ 4 kilos we are large family so every time if we have this cooking then these all will be there for sure every weekends we used to have party. So it's a garnish that they are doing towards chicken. Sorry. Rani, biar nana ini. Ini mettaka ledu. Mettaka vattale. Mukkలు. ముందు అల్లం బాగా పట్టిన తర్వాత మళ్ళీ ఎల్లిపాయలు వేసి పెట్టాలి. చాలునా? చాలు. Just for garnish. And you can see here, you can see the onion color. Yeah, this is really a good one. Right one. It's a dark, it's a brown color. It's good only. చాలు ఇంకా మళ్ళా తీసినా కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది తెలుసా వేడికి బస్ very nice color. Fried onions also one trip is been gone into this one. Fried onions and also what we can say is yeah, coriander powder also it's supposed to be there inside. So now coriander powder is inside and also coriander is here. And what else? Kinda come menti also little we kept inside. Pudina. Yeah, and mint also there inside. Pudina, కొత్తిమీర మెంతం అన్నీ కూడా అందులో ఉన్నాయి అన్నమాట. Thank you. Onions, fried onions. Fried onions. అసలు ఇప్పుడే మంచిగా చికెన్ అయిపోయినట్టు అయిపోతుంది. ఇంకా కర్డ్ కూడా ఉంది వేయడానికి కానీ కాస్త హాట్ ఆయిల్ వేస్తే కొంచెం హాట్ ఆయిల్ పచ్చిమిర్చి చేయబెట్టక మమ్మీ సిమ్లా మిర్చి కాదు ఇది బజ్జీల మిర్చి ఆ నూనెలో అవి బాగా మంచిగా ఎర్రగా బాగా గార్నిష్ ఎర్రగా ఏం పడుతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఏమంటారు కర్డ్ ఒకటి వేస్తే సరిపోతుంది ఇంక ఇందులో అన్నీ అయిపోయినాయి. Here the curd. Curd is inside right now. Curd is most important, especially in this biryani.
ఏమొద్దులే అమ్మ. ధనియాల పొడి లేదా? కొద్దిగానే ఉంది, అయిపోయింది. ఉన్నాయిలే పల్లీలు, మిరపకాయలు తెచ్చినాడు. మనకే లేవు పల్లీలు. 3 cups. కాదు లావు మిరపకాయలు తెచ్చినా కదా, కింద నుంచి అవి లేదే. ఇది ఏది మా కింద డబ్బా? That's it. అందుకే అద్దాలు పెట్టుకోవాలి. Salan. It's an onions, tomato, chilies. It has to be roasted, like lightly. It should be fried in oil, and it's in ground nut. Also need to get fried and should be peeled off. Or else it is good only if we have grinded with the peel. Antena inka ikkada pettu. It's a tamarind has to be soaked in, like soak the tamarind for to make it a fine paste. So this is chicken where it's getting soaked, and in chicken only some rice has been outside as a plain. It should not be cooked, you know. Normal rice should be overlaid, because as it is getting cooked, this rice always been get cooked, you know. That's what only rice should be layered out. And that also, this chicken also the same process. అలా చికెన్ దాని మీద బియ్యం వేయాలన్నమాట, ఉడకబెట్టిన అన్నం కాదు కానీ జస్ట్ అలా లేయర్ల లాగా వేసి అట్లనే చేయాలన్న. ఫస్ట్ లేయర్ అట్లనే ఉండాలి. అది స్టార్టింగ్ అట్లా బియ్యం వేయాలన్నమాట. ఉత్తి బియ్యం తోటే చేయాలి. బియ్యం ఒక్కటే ఉడకకుండా. లేదు ఇది ఒక్కటే ఫస్ట్ లేయర్ ఒకటే, మిగతా అన్నీ అట్లా ఉడుకుతుంది. ఎందుకనంటే అది బాగా హీట్ అవుతుంది కదా అవన్నీ అట్లా. అప్పుడు బుజ్జని అట్లనే చేసింది అనుకో. ఇది కొంచెం లిటిల్గా అట్లా కాదులే, చెయ్యి కాలుతుందిరా. సో ఇక్కడ నీళ్ళు ఇవన్నీ కూడా ఉడుకుతున్నాయి. సాజీరా, లవంగ, పట్ట, తర్వాత బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, స్టార్ అండ్ ఆల్ థింగ్స్ హావ్ బీన్ గెటింగ్ కుక్డ్ అలాంగ్ విత్ సాల్ట్. ఈ మిగిలిన రైస్ అందులో వేసి హాఫ్ బాయిల్ చేస్తారనమాట. ప్రజెంట్గా మటుకు జస్ట్ చికెన్ మీద ఒక సింగిల్ లేయర్ లాగా వేసి పెడతారు. ఆల్ గాట్ ఫ్రైడ్. పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ, ఎండుమిరపకాయ అండ్ పచ్చిమిర్చి ఆల్సో. అండ్ దిస్ ఇస్ అ పౌడర్ విత్ పీలింగ్ ఓన్లీ, ఇట్స్ జస్ట్. అండ్ యూ కెన్ సీ హాఫ్ కట్. ఇది బజ్జీల మిరపకాయ, నాట్ ద లావుది కాదు, సన్నది కాదు, లావుది అనమాట. అంటే షిమ్లా మిర్చి కాదు కానీ మిర్చిలోనే థిక్గా ఉన్నది, బజ్జీలకు వాడతారు కదా అది. సో రైట్ నౌ some rice got cooked, so it's normal half cooked rice, normal rice with this one ఇట్లా హాఫ్ కుక్ చేసి అట్లా చేయాలి. ఇది హాఫ్ కుక్డ్ రైస్ అన్నమాట. సాజీరా ఉంది ఇందులో, చెక్క ఉంది, ఇలా వేయాలన్నమాట. ఓకే, సో ఎలిజబెత్ సిస్టర్ ఇస్ కుకింగ్ రైట్ నౌ and this is frying. They are getting fried in oil, mirchi. So అవి ఫ్రై అవుతా ఉన్నాయి. అదేంటి కాడలు ఏం తీయకుండా అట్లనే వేసేసారు అనమాట, కట్ చేసి హాఫ్గా. ఇది అన్ని పల్లీలు అయిపోయినాక తర్వాతనేమో ఇందాక ఫ్రై అయినా ఏమంటారు టొమాటో, తర్వాత ఎండుమిరపకాయ, గ్రీన్ చిల్లీ, తర్వాతనేమో ఆనియన్, ఇవన్నీ కలిపి రెడ్ చిల్లీ అండ్ గ్రీన్ చిల్లీ ఇవన్నీ ఫ్రై చేసేసి మిక్సీ పట్టిన పేస్ట్ అనమాట. వెయిట్ అంటే ఇది గ్రైండర్ లాంటిది పెట్టేసి. ఎందుకు 2గా డివైడ్ చేసామంటే ఒకటి మార్నింగ్కి ఒకటి ఆఫ్టర్నూన్కి అన్నట్టుగా 2 డిషాలు. పైన ఒకటి ఉడుకుతుంటే ఇక్కడ ఇంకోటి ఉడుకుతుంది. పెన్నం పైన ఇది, దీనిపైన వెయిట్. యాక్చువల్గా డౌల్ తోటి సీల్ చేస్తారు కదా, అలా కాకుండా ప్రెషర్ ఏమంటారు సైడ్స్కి ఏం పోకుండా, లీక్ అవ్వకుండా పైన వెయిట్ పెట్టేస్తే ఇలా అయిపోతుంది అనమాట. ఇట్స్ స్టిల్ గెటింగ్ కుక్డ్. ఈ ఆనియన్స్ చిన్నగా చాప్ చేసేసి జస్ట్ ఇందులో ఫ్రై చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పి అలా కొన్ని పైన నుంచి చేస్తారు అనమాట ఆనియన్స్.
ఫర్ దాట్ దీస్ ఈ కటింగ్ జరుగుతుంది అన్నమాట. చెప్పడం మర్చిపోయినాను, బిర్యానీ రైస్ వేసేసినాక పైన కొంచెం కలర్ మిల్క్లో కలిపేసి చుట్టూ వేసేసి తర్వాత కొంచెం గీ కూడా పెట్టినారు అనమాట. వేసారు గీ కూడా. రైట్ నా ఆయిల్లో వేసినది తీసేసి ఆయిల్లో సపరేట్ ఈ ఆనియన్స్ వేగుతున్నాయి అనమాట. ఉత్తి ఆవాలు వేసిన అయిపోతుంది. ఓకే, ఆవాలు జీలకర్ర తర్వాత ఇది ఆనియన్ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ చేస్తావా. ఇది కుక్ అవుతూ ఉంది ఆయిల్లో. ఆవాలు జీలకర్ర తర్వాత మినపప్పు ఈ 3 కలిపి అవి పోపు దినుసులు వేసేసారు. తర్వాత నౌ కరివేపాకు ఈజ్ గోయింగ్ ఇన్ సైడ్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఆయిల్ హీట్గా ఉంది కాబట్టి ఆనియన్స్ తొందరగానే ఫ్రై అయ్యాయి. ఇప్పుడు కరివేపాకు పాప్ 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 అవుతా ఉంటుంది కదా. స్మెల్ ఇస్ రియలీ గుడ్, చాలా మంచి స్మెల్ వస్తూ ఉంది. ఇప్పుడు ఆయిల్ తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లిపాయ వేగి తర్వాత కరివేపాకు కూడా కాస్త పచ్చిది వాసన పోయేంత వరకు. తర్వాత రెడ్ చిల్లీస్ ఆల్సో, అంటే తాలింపు పెట్టినట్టు అనుకోండి. అది తర్వాత ఈ పేస్ట్ ఇస్ గెటింగ్ ఇన్సైడ్. ఈ పేస్ట్ లోపల పోతూ ఉన్నామన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా ఒక 30 మెంబర్స్ కంటే ఎక్కువ మంది కోసమని ప్రిపేర్ చేస్తున్నది. సో దట్స్ ద రీజన్ ద క్వాంటిటీ ఇస్ నాట్. టేస్ట్ ఎక్కువ ఉంది. ఐ థాట్ లైక్ ఆయిల్ ఎక్కువ అయిపోయింది అని సరిపోతుంది. ఇది ఆల్రెడీ ఫ్రై చేసి చేసిన పేస్ట్ కాబట్టి ఐ డోంట్ థింక్ దట్ ఇట్ రిక్వైర్స్ మచ్ టైం. ఇప్పుడు కారం ఆల్రెడీ ఎండిమిరపకాయ పచ్చిమిరపకాయ అవన్నీ ఉన్నాయి కాబట్టి లిటిల్ అంతే, జస్ట్ ఫర్ ద కలర్ సేక్. ఎందుకంటే ఎండిమిరపకాయ పచ్చిమిరపకాయ మళ్ళీ తాలింపులో ఎండిమిరపకాయ, సో చిల్లీ పౌడర్ ఇస్ లిటిల్, ఓన్లీ 1 స్పూన్ only, 1 tablespoon and half tablespoon of turmeric. ఉప్పు అయితే ఆల్రెడీ మిక్సీ పట్టేటప్పుడు ఏమంటారు అక్క, మిక్సీ పట్టేటప్పుడు రాక్ సాల్ట్ వేస్తాము. అలా రాక్ సాల్ట్ తోటి మిక్సీ అయినది అన్నమాట.
సో ఇది టర్మరిల్ ఏమవుతుంది అంటే పిసికేసి దాని గుజ్జు తీస్తూ ఉందన్నమాట. See inside of this one. ఇది తీసేసి తర్వాత ఈ వాటర్ టామరిన్ వాటర్ ఇందులో వేసిస్తారు. సో ఇలా కానీ కంటిన్యూస్ స్టిరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాల్స్కి ఏమంటారు పేస్ట్ టచ్ అయ్యేటట్లు ఉంటుంది, అంటుకునేటట్లు ఉంటుంది కాబట్టి. సో పేషెంట్లీ వీ హ్యావ్ టు కుక్. That's okay. Later we'll do. ఇక చూడండి అసలు వాల్స్కి సైడ్స్కి ఇట్లా వచ్చేసింది అని అంటే అది కుక్ అయిపోయినట్టు. ఆయిల్ బయటకు వచ్చి అట్లా సైడ్స్కి బబుల్స్ వస్తున్నాయి కదా వాల్ దగ్గర, దెన్ ఇట్స్ కన్సిడర్డ్ అస్ డన్, బాయిల్ అయింది అని. ఇది మటుకు చింతపండు వాటర్ ఆ మిక్సీ దాంట్లో వేసేసి తీస్తున్నారు అనమాట. ఇందులో వంటలు కట్టే ప్రాసెస్ కూడా ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా స్టిర్ చేస్తూనే ఉండాలన్నమాట. పేస్ట్ కూడా ఫైన్గా చేస్తే పల్లీలు ఎక్కువ మంచిగా అడిగిపోతుంది. ఇంకేమేమి వేస్తావా కింద? చిల్లీసా? అండ్ యూ వాంట్ లిటిల్ వాటర్ ఇన్ ఇట్. కొత్తిమీర, కరివేపాకు, ఇంకేమో ఇప్పుడు పాప్ అవుతుంది. ఇంకా లాస్ట్గా తర్వాత ఎప్పుడు వేస్తావు? అరే మన సోరికాయ అలానే ఉంది. సో హియర్ సర్లేండి, లెట్స్ కంటిన్యూ ఆఫ్టర్ లిటిల్ 1 or 2 minutes ఆఫ్ బ్రేక్. ఇందులో అబ్బా ఆయిల్ వచ్చేస్తుంది. ఇందులో యాక్చువల్గా కొరియాండర్ పౌడర్ కూడా వేసారు కొంచెము. తర్వాతనేమో ఈ చిల్లీస్ కూడా యాడ్ అయ్యాయి, ఫ్రైడ్ చిల్లీస్. గ్రీన్ చిల్లీస్ కాస్త ఫ్రైడ్ చిల్లీస్ అయ్యాయి. తర్వాత మిక్స్ చేసేసి ఒకసారి స్టిర్ చేసి కొరియాండర్, ఫైన్లీ చాప్డ్ కొరియాండర్. తీసేసి స్టిర్ చేస్తే సరిపోతుంది అనుకోండి. అంతేనాక ఇంకా అయిపోయింది. చిల్లీ సాలన్, మిర్చి సాలన్ ఇస్ డన్. ఇది మనము బిర్యానీలో తినేటప్పుడు వీ కెన్ హ్యావ్ ఇట్. మనం ఏం చేస్తాము, అక్కడ పెడతారు కదా మిర్చి సాలన్ అని చెప్పి, అలా అనమాట. మిర్చి సాలన్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. యా వెల్కమ్. థ్యాంక్ యూ. మిర్చి సాలన్ చూసాం కదా, ఇదైతేనేమో కర్డ్లో కొంచెము ఇది రైతా అంటారు కదా, ఇందులో ఆనియన్స్ ఉన్నాయి, కొత్తిమీర ఉంది, తర్వాత గ్రీన్ చిల్లీస్ లైట్గా చాప్ చేసి ఇలా అనమాట. జీలకర్ర పౌడర్ కూడా వేస్తే బాగుంటుంది, దట్స్ ఓకే. రైతా ఇంత కొంచెం ఇలా ఉందన్నమాట, మరీ లైట్ కాదు మరీ హెవీ కాదు, ఇట్లా కాస్త. మా అమ్మమ్మ చూడండి పడుకుంది, నొప్పులంట, కూర్చొని తిరిగి నవిషియస్ స్లీపింగ్. థ్యాంక్ యూ. ఏందవా ఓకే అవ్వా, ఓకే. మోసెస్, ప్రైజ్ ది లార్డ్ మోసెస్. ఓ లాంగ్ బ్యాక్. ఓ బిర్యానీ డన్నా. ఇది బిర్యానీ అండి. అరే నేను ఉల్టా పెట్టినా ఇలా. ఓకే, ఇది అండి బిర్యానీ. లోపల పీసెస్, రైస్, అండ్ దిస్ వన్ ఇస్ ద ఫైనల్ టచ్. ఇందులో నేను చెప్పిన ఇది ఆల్రెడీ కలర్ వేసి గీ వేసి తర్వాత కొటేషన్ అనమాట. థ్యాంక్ యూ. ఆనియన్ ఫ్రైడ్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. బై. ఇట్స్ బిర్యానీ. దిస్ ద ఫైనల్ టచ్ ఆఫ్ బిర్యానీ.